బ్రేకింగ్ న్యూస్ కర్నూలు జిల్లాలో వేమూరి కావేరి బస్సు ప్రమాదానికి కారణాలేంటి? ముందు వెళ్తున్న బైక్ ను బస్సు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగిందా, లేక డ్రైవర్లలో ఒకరు చెప్పినట్లు అప్పటికే రోడ్డుపై పడిపోయి ఉన్న బైక్ ను బస్సు ఢీకొందా? ఈ ప్రశ్నలకు ఇప్పుడు ఓ వీడియో సమాధానం చెప్తుంది. బైక్ నడిపిన శివశంకర్ ప్రమాదానికి ముందు మద్యం మత్తులో ఊగిపోతున్న వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది. ప్రమాదానికి కేవలం కొన్ని నిమిషాల ముందు బైక్ లో పెట్రోల్ నింపుకునేందుకు శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ లోకి వెళ్లాడు. అప్పుడు సమయం తెల్లవారుజామున 2:22 దాటింది. పెట్రోల్ బంక్ తో శివశంకర్ ప్రవర్తించిన తీరు చూస్తే అతను మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్ బంక్ లో శివశంకర్ బైక్ నడుపుతూ దాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడు. ఓవైపు మద్యం మత్తులో ఉండటం, మరోవైపు వర్షం కారణంగా బైక్ టైర్లు జారుతుండటంతో అతను బైక్ ను సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోయాడనేది పెట్రోల్ బంక్ లోని సీసీ ఫుటేజ్ ద్వారా తెలుస్తుంది. పెట్రోల్ బంక్ నుంచి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితుల్లో బైక్ నడపడం వల్ల అది స్కిడ్ అయి శివశంకర్ పడిపోయాడా, లేక ఇంకో వాహనం ఏదైనా ఢీకొనడంతో శివశంకర్ బైక్ మీద నుంచి పడిపోయి ఉంటాడా అనే దానిపై ఇప్పుడు క్లారిటీ రావాల్సింది. అయితే శివశంకర్ పెట్రోల్ బంక్ వెళ్లినప్పుడు అతను వెంటున్న వ్యక్తిని ప్రశ్నిస్తే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇక వేమూరి కావేరి బస్సు తెల్లవారుజామున 2:14 కర్నూలు సమీపంలోని పుల్లూరు టోల్ గేట్ దాటింది. టోల్ గేట్ నుంచి ప్రమాదం జరిగిన స్థలం కాస్త అటు ఇటుగా 25 కిలోమీటర్లు ఉంది. 2:14 టోల్ గేట్ దాటిన బస్సు మరో 15 నుంచి 20 నిమిషాల్లో ప్రమాద స్థలానికి చేరింది. పెట్రోల్ బంకు 2:22 వెళ్లిన శివశంకర్ కూడా కాస్త అటు ఇటుగా 10 నిమిషాల్లో ప్రమాద స్థానంలో పడిపోయి ఉన్నాడు. సీసీ ఫుటేజ్లో సమయాన్ని బట్టి అటు శివశంకర్ బైక్ వల్లే బస్సు ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ అవుతుంది. ఇక తేలాల్సింది ఏంటంటే శివశంకర్ మద్యం మత్తులో వర్షంలో బైక్ నడపడం వల్ల అది స్కిడ్ అయి పడిపోయిందా, లేక మరేదైనా వాహనం బైక్ ను ఢీకొందా అనేది. బైక్ నడిపిన శివశంకర్ ఏ విధంగా అయితే మద్యం మత్తులో పెట్రోల్ బంక్ లో ఏ విధంగా హల్చల్ చేశాడో ఆ వీడియో ద్వారా మనం చూసాం. ప్రస్తుతానికి వీడియో నెట్టింట వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, మనం చూస్తున్నాం ఎవరైతే బైక్ నడిపిన వ్యక్తి ఉన్నారో తనతో పాటు మరో యువకుడు కూడా ఉండడం చూస్తున్నాం. పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో అతన్ని విచారిస్తే మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారా, విచారిస్తున్నారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసినాయా? ఎస్ రత్న, ఎగ్జాక్ట్గా కర్నూలు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన ఏదైతే ఉందో అదంతా కూడా దేశాన్నే కలిచివేసిందని చెప్పుకోవచ్చు. దేశ ప్రధాని కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసి తమ కుటుంబాలకు 2 లక్షల రూపాయల అమౌంట్ను కూడా ఇస్తామంటూ చెప్పిన పరిస్థితి. అయితే ఈ ఘటనలో అనేక రకాల ట్విస్టులు నెలకొన్నాయి. మనం చూసే సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కర్నూలు నుండి నేరుగా జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారి 44 సమీపంలోనే చిన్నటేకూరు పెద్దటేకూరు సమీపంలో పెట్రోల్ బంక్ ఉంటుంది. పెట్రోల్ బంకులో ఒకసారిగా శివశంకర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రమాదానికి గురై మరణించినటువంటి శివశంకర్ ఆ పెట్రోల్ బంకులో తన మిత్రుడితో వెళ్ళారు. మిత్రుడితో వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందనే అంశానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే స్వయంగా నేనే బిగ్ టీవీ ప్రతినిధిగా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉండే ఆ పెట్రోల్ బంకు యాజమానితో మాట్లాడడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో నిజంగా మీ పెట్రోల్ బంకులో జరిగిందా, లేకుంటే ఏదైనా సంబంధించినటువంటి ఈ చిత్రాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారా అని క్లారిఫై కోసం మనమే అడగడం జరిగింది. వారు కూడా
క్లియర్గా ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మా పెట్రోల్ బంకులోనే జరిగింది. ఈ శివశంకర్ అక్కడ వచ్చిన తర్వాత మొదట ఏదైతే అరుపులు కేకలు వేసిన తర్వాత పెట్రోల్ బంకులో ఉండే సిబ్బంది అక్కడికి వచ్చి అతనికి పెట్రోల్ వేశారంటూ ఆ యాజమాని చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ అతను ఏ టైంలో వచ్చారు అనే అంశాలు కావచ్చు, లేదా పెట్రోల్ పోసుకున్న తర్వాత తన మిత్రుడితో వెళ్ళారా అనే కోణంలో కూడా పోలీసులు కొన్ని వీడియోస్ సేకరించారంటూ కూడా యాజమాని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే శివశంకర్తో పాటు బ్యాక్ ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే తన మిత్రుడు ఉన్నారో ఆ మిత్రుడు పాత్రనే ఇక్కడ కీలకంగా కీరోల్గా మారబోతుంది. ఎందుకంటే శివశంకర్ 2:23 అక్కడ కనిపించారు. నేరుగా సంఘటన ఎక్కడైతే జరిగిందో అదంతా కూడా ఇటు చిన్నటేకూరు కావచ్చు, లేదా ముందున్నటువంటి చెట్లమల్లాపురము, బస్తిపాడు ఈ గ్రామాల సమీపంలో జరిగింది. ఎగ్జాక్ట్గా పెట్రోల్ బంకు నుండి ఆ ప్రమాదం జరిగిన ప్రాంతానికి 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. పల్సర్ వెహికల్లో అతను మనం చూసాము. పెట్రోల్ బంకులో అతను డ్రైవ్ చేసినటువంటి విధానం కూడా కాస్త ర్యాష్గా కనిపించింది. మద్యం మత్తులో ఉండే సమయంలో ఎలా బిహేవ్ చేస్తారో అలాంటి సిచ్యువేషనే పెట్రోల్ బంకులో కనిపించింది. అది కాస్త ఇప్పుడు ఏదైతే శివశంకర్ ప్రమాదానికి కారణమై 19 మందిని ఈ విధంగా మృత్యువాత పెట్టినటువంటి ఘటన ఏదైతే ఉందో అందరినీ కలిచివేసింది. ఇలాంటి పర్సన్ వల్లే ఇలా జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కీలకంగా అనేక రకాల యాంగిల్లో ఆధారాలను సేకరిస్తూ ఉన్నారు. అయితే నిన్న మధ్యాహ్నం వరకు జిల్లా సంబంధించినటువంటి ఉన్నత అధికారులందరూ కూడా కంప్లీట్గా బైక్తో వెళ్తున్నటువంటి శివశంకర్ను ఢీకొట్టడం వల్లే ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశం నిర్వహించి జరిగిన ఘటన ఏదైతే ఉందో శివశంకర్ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ అక్కడ పడిపోయారా, లేకుంటే వేరే వాహనం ఢీకొట్టిందా అనే కోణంలో మేము దర్యాప్తు చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉన్నారో డ్రైవ్ చేసే పర్సన్ పోలీసుల దర్యాప్తులో ఉన్నారు. పోలీసులు కూడా కీలకమైనటువంటి ఆధారాలు అక్కడ డ్రైవర్ నుండి సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ ఘటన దాదాపు 2:45 లేదా 3 గంటల సమయంలో జరిగింది. అలాంటి సమయంలో ఎక్కడ కూడా ఎదురుకొచ్చేటటువంటి వాహనదారులు కావచ్చు, లేదా వెళ్ళే వాహనదారులు కూడా చూడనటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ లో అయితే మీరు వెళ్ళి పెట్రోల్ బంక్ యాజమాన్యంతో మాట్లాడే ప్రయత్నం చేశానని చెప్పారు కదా, అయితే శివశంకర్ కి పెట్రోల్ కొట్టిన వ్యక్తులు ఎవరైనా వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఓన్లీ శివశంకర్ మాత్రమే మద్యం మత్తులో ఉన్నారా, లేదంటే తనతో పాటు మరో వ్యక్తి తన స్నేహితుడు ఉండడం కూడా చూస్తున్నాం, ఇద్దరు మద్యం మత్తులో ఉన్నారా? వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది ఆ సమయంలో, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కనుక్కున్నారా? శ్రీక, ఖచ్చితంగా పెట్రోల్ యాజమానితో మనం మాట్లాడడం జరిగింది. నేరుగా మీ పెట్రోల్ బంకులోనే ఈ యొక్క వీడియో ఎవిడెన్స్ అంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది. అక్కడ ఏం జరిగింది అనే అంశాన్ని మనం ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావిస్తే అతను యాజమాన్యం ఒకటే చెప్పారు, పోలీస్ అధికారులు తమ పెట్రోల్ బంకుని సందర్శించారు, అందుకే ఆ వీడియో డేటా అంతా కూడా పోలీసులకు ఇచ్చామని చెప్పారు. నిజంగా వారు వాస్తవంగా వచ్చారా అని మనం అడగడంతో నిజంగా అక్కడికి రావడం జరిగింది. పెట్రోల్ వేసుకొని ఇక్కడి నుండి వెళ్ళారని చెప్తూ ఉన్నారు. అయితే పోలీసులు కొంత సమాచారం బయటికి చెప్పకుండా దర్యాప్తును చేస్తూ ఉన్నారు. చెప్పడానికి కుదరదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇందులో ప్రధానంగా జిల్లా ఎస్పీ నిన్న చెప్పినట్లుగా వేరే వెహికల్ ఏదన్నా కొట్టిందా, లేకుంటే అతనే సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ కింద పడిపోయాడా? ఒకవేళ సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ పడిపోయి ఉంటే వెహికల్ రోడ్డు మీద పడి ఉంటుంది, అతనేమో జీబ్రా క్రాసింగ్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ పాదచారులు నడవడానికి ఉండేటటువంటి లైన్ సమీపంలోనే అతని డెడ్ బాడీ పడి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ అతివేగంగా వెళ్తున్నటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో నిద్రమత్తులనే ఉండాలి, లేదా అతివేగమన్నా ఉండాలి. ఆ బస్సుని అదుపు చేయలేక దాదాపు 300 మీటర్ల ముందుకు దూసుకెళ్లే సమయంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. లేదు అక్కడే బైకును ఢీకొట్టిన తర్వాత అక్కడే ఆపి ఉంటే ఇంత ప్రమాదం చోటు చేసుకునేది కాదు. ఎందుకంటే బైకర్ని ఢీకొట్టిన తర్వాత దాన్ని అతని మీదకి రాకుండా కప్పిపుచ్చుకోవడం కోసం చేసినటువంటి ఈ కథనం ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో పలు రకాలైనటువంటి అంశాలు పోలీసుల దర్యాప్తులో వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రెగ్యులర్గా బెంగళూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి ఒక వెహికల్ సంబంధించినటువంటి డ్రైవరు కీలకమైనటువంటి సమాచారం చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే శివశంకర్ ఎవరైతే అతను డ్రైవ్ చేసి వెళ్తూ ఉన్నారో అలాంటి సమయంలో ఒక
డీసీఎం వ్యాన్ అతను ఢీ కొట్టింది. ఢీ కొట్టడంతో అతను పక్కనున్నటువంటి లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ పక్కన పడి ఉన్నాడు. బైక్ రోడ్డు మీద పడడంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా మరో వ్యక్తి చెప్పారంటూ కూడా తెలుస్తూ ఉంది. అయితే పోలీసులు ఎవరైతే ఆ పర్సన్ చెప్తూ ఉన్నారో బెంగళూరు నుంచి రెగ్యులర్గా హైదరాబాద్కి వెళ్తున్నారో ఆ పర్సన్ని కూడా దర్యాప్తు చేస్తున్నారని అనేటటువంటి కోణంలో అనేక రకాల అంశాలు విస్తుపోయే నిజాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ శివశంకర్తో పాటు బ్యాక్ సైడ్ ఉన్నటువంటి తన మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుడిని ఎక్కడ డ్రాప్ చేశారు, ఒకవేళ తన మిత్రుడిని తీసుకొని వెళ్తే తన మిత్రుడు ఎక్కడికి వెళ్ళారు, ఒకవేళ ఎక్కడైతే పెట్రోల్ బంక్ ఉందో ఆ పెట్రోల్ బంక్ నుంచి కర్నూలుకి రావాలంటే 7 నుంచి 8 కిలోమీటర్లు కర్నూలుకి రివర్స్ రావాలి. ఒకవేళ రివర్స్ వచ్చిన తర్వాత కర్నూలు నుంచి ఆ స్పాటు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడికి వెళ్ళాలంటే దాదాపు 20 నుంచి ఒక 25 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఇదంతా చేరుకోవాలంటే సాధ్యం కాదు. కేవలం 2:23 నిమిషాలకి పెట్రోల్ బంకులో పెట్రోల్ పోపించుకున్న తర్వాత అక్కడి నుండి నేరుగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి మాత్రమే శివశంకర్ వెళ్ళగలడు. ఇందులో ప్రధానంగా శివశంకర్ అక్కడి నుండి పెట్రోల్ పోయించుకొని ముందుకెళ్ళినటువంటి దాన్ని పోలీసులు 2 కాల్ డేటా ఆధారంగా కావచ్చు లేదా సీసీ ఫుటేజ్ ఆధారంగా అనేక రకాల సంబంధించినటువంటి వాటన్నింటినీ దర్యాప్తు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే దాదాపు 24 ఒక రోజు గడిచిపోయింది, రెండవ రోజు కూడా కొనసాగుతూ ఉంది. బాధితులు ఎవరైతే 19 మంది ఉన్నారో తమ మృతదేహాల అప్పగింత కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 19 మృతదేహాల నుండి వారి యొక్క నమూనాలను సేకరించారు. నమూనాలు సేకరించి అమరావతి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అయితే ఇందులో ప్రధానంగా 19 డెడ్ బాడీస్ ఏవైతే ఉన్నాయో 19 డెడ్ బాడీస్లో ఇప్పటికే 16 మంది నమూనాలతో పాటు 16 మంది బ్లడ్ శాంపుల్స్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఎవరైతే తమ బంధువులు ఉంటారో బంధువులకు టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ బ్లడ్కి మ్యాచ్ అయ్యేలాగా డిఎన్ఏను మ్యాచ్ అయిన తర్వాతనే వారి యొక్క డెడ్ బాడీస్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కొంత యాక్చువల్గా ఒక సమయం పట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే 1 వీక్ అలా పట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఈ మ్యాటర్లో సీరియస్గా ముందుకెళ్తుంది కాబట్టి 48 అవర్స్లో ఈ బాడీని ఎవరైతే ఈ మృతదేహాలకు సంబంధించినటువంటి క్లారిటీ వచ్చిన తర్వాత ఇప్పటికే వాటన్నింటికి కొన్ని కోడ్ నంబర్స్ను కేటాయించడం జరిగింది. ఆ కోడ్ ఆధారంగా ఒకవేళ ఒక బాడీకి XYZ అనేటటువంటి కోణంలో ఇక్కడ ఇచ్చినటువంటి ఏవైతే కోడ్స్ ఉంటాయో ఈ కోడ్తో పాటు ఇక్కడ తీసుకునే పేషెంట్ బంధువులు ఎవరైతే ఉంటారో వారి యొక్క డేటా అంతా క్లారిటీ వచ్చిన తర్వాతనే వాటిని అప్పగించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అధికారులు కర్నూలు జీజీహెచ్ ఏదైతే పోస్ట్ మార్టం ఉందో ఇక్కడే దాదాపు 19 మృతదేహాలు ఇక్కడే పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడికి వచ్చినటువంటి దాదాపు 6 రాష్ట్రాల నుంచి ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుండి ఏపీలో దాదాపు 6 మంది, తెలంగాణ రాష్ట్రంలో 6 మంది, మిగతా బీహార్ కావచ్చు, ఒడిశా, కేరళ, కర్ణాటక ఈ 6 రాష్ట్రాల నుండి ఈ 19 మంది మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈ 19 మంది సంబంధిత బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులంతా కూడా కర్నూలుకి చేరుకున్నారు. హైదరాబాద్ నుండి నిన్న బయలుదేరినటువంటి బస్సు బయలుదేరే సమయంలో ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణించే సమయంలో యాక్చువల్గా బస్సులో ఉండే 40 సీట్స్ ఏవైతే ఉంటాయో అందులో కొందరు బుక్ చేసుకొని కొందరు బస్సు ఎక్కే ఛాన్స్ ఉండదు. అలాంటి తరుణంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ క్యాచ్ చేసుకొని కొత్తవారు కూడా ఎక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో 18 మందికి ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి అరంగర్లో ఒక పర్సన్ అన్నోన్ డెడ్ బాడీగా గుర్తించడం జరిగింది. అసలు ఆ పర్సన్ ఎవరు, ఆ పర్సన్ సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటికే పోలీస్ అధికారులు అన్ని రకాలైనటువంటి ఈ హెల్ప్ లైన్ డెస్క్లు పెట్టారు. ఎవరైనా మీ బంధువులు కావచ్చు లేదా ఈ ఘటనలో ఎవరైనా హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్ళే కావేరీ ట్రావెల్స్ బస్సులో ప్రయాణించి ఉంటే హెల్ప్ లైన్ డెస్క్ని సంప్రదించండి అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్న ఆ యొక్క డెడ్ బాడీ అన్నోన్ డెడ్ బాడీగా గుర్తించడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా కొనసాగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన బంధువుల కోసం కర్నూలులో ఉండే ఏదైతే అతిథి గృహం ఉందో అక్కడ వారికి షెల్టర్ కూడా కేటాయించిన పరిస్థితి. అయితే కర్నూలు జీజీహెచ్ ప్రాంగణం అంతా కూడా నిన్న ఈ ప్రాంతం అంతా వారి యొక్క అర్ధనాదాలతో మున్నీరు పెట్టి ఉన్నటువంటి ప్రాంతం అంతా ఈరోజు ఎవరు లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న అర్ధరాత్రి ఇక్కడి నుండి నేరుగా డిఎన్ఏ కోసం వారి యొక్క ఆనవాళ్లను తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడి నుండి అందరూ కూడా వసతి గృహానికి వెళ్ళిపోవడంతో ఇక్కడంతా కొంత నిర్మానుష్యంగా మారినటువంటి సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.